ఎందుకు తేలవు, ఎందుకు తేల్చరు, దాంట్లో కుట్ర ఉంటుందంటే ఏ కుట్రలో ఉండవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం ఉంది, లేదా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, యూపీఏ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. ఇంకా అందులో ఎవరు కుట్ర చేయాలి? అతనికి ఫేవర్గా ఒకప్పుడు ఆ కాంగ్రెస్ లోపల దోయిచ్చింది, అదే భారతీయ జనతా పార్టీ విమర్శించినటువంటిదే. కానీ సమస్య ఎక్కడంటే లీగల్ ఫైట్. సిబిఐకి ఈడీకి సమస్య ఏంటంటే అది పొలిటికల్ కేసు అని తెలుసు. కేవలం పై కేసులు పెట్టారు. శిక్షించాలంటే ఇందులో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కిందన శిక్షించడానికి అవకాశం ఉంది. ఈడీ కేసులలో మాత్రమే శిక్ష పడే అవకాశం ఉంటుంది. అదేంటంటే గుర్తు తెలియని సంస్థల నుంచి వచ్చిన పెట్టుబడి రీత్యా అది పెనాల్టీ లేదా 6 నెలల జైలు శిక్ష పడగలిగినటువంటి నేరం. అది కూడా జగన్ ఏం చేశాడు, ముందుగా సిబిఐ కేసులు విచారించాలి, సిబిఐది జడ్జిమెంట్ అయ్యాక ఈడీ కేసుల మీద జడ్జిమెంట్ పెట్టాలని చెప్పాడు. దాని కోర్టు కూడా ఓకే చేసింది. ఎందుకని? సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ చేస్తుంది కాబట్టి. యాక్చువల్గా డైరెక్ట్ ఈడీ కేసులు అయితే కనుక అతనికి ఆ ప్రాబ్లం ఉంటుంది, పెనాల్టీల శిక్షలు అనేటువంటి. కానీ సిబిఐ కేసులను ఇతను నేరస్తుడని నిరూపించాలి, దానికి తగిన సాక్ష్యాధారాలు ఏం లేవు. అందుకని వాయిదాల మీద వాయిదాలు అటు సిబిఐ అడుగుతుంటుంది, ఇటు వాటి సవాల్ మీద సవాల్ చేస్తూ డ్రాగ్ చేసుకుంటూ రావడం జగన్ అవుతుంది. ఏదైతే రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్, జగన్కి బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్ నేపథ్యంలో సిబిఐ అసలు ఇన్నాళ్ళు ఎందుకు పడుతోంది అన్నటువంటి పాయింట్ అడిగినప్పుడు తాజాగా సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి లెక్క ఏదైతే వచ్చే నెల 10వ తారీఖున విచారించడానికి రెడీ అవుతూ కోర్టుకి తెలిసింది, జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడిన ధర్మాసనానికి తేలింది ఏంటంటే శుక్రవారం విచారణ ప్రారంభమైన వెంటనే సిబిఐ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ఏహెచ్జి రాజ్ కుమార్, భాస్కర్ ఠాక్రే ఈ నెల 2న ధర్మాసనం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు తాము అఫిడవిట్ దాఖలు చేసినట్టు చెప్పారు. దానికి జస్టిస్ అభయ్ ఓకా జోక్యం చేసుకుని ట్రయల్ పూర్తి కావడానికి ఎందుకు సుదీర్ఘ సమయం పడుతోందన్న విషయం తెలుసుకోవాలనుకుంటున్నట్టు గతేడాది నవంబర్ 3న జారీ చేసిన ఉత్తర్వులో సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రస్తుతం ట్రయల్ ఏ దశలో ఉంది, ప్రస్తుతం స్టేటస్ రిపోర్ట్ ఎక్కడ దాఖలు చేశారని సిబిఐ న్యాయవాదిని అడిగారు. అందుకు అదనపు సొలిసిటర్ జనరల్ ఠాక్రే బదిలిస్తూ మేము రాత్రే దాఖలు చేశామని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ కాపీ తన దగ్గర లేదని జడ్జి ఓకా చెప్తే సిబిఐ న్యాయవాది ఆ కాపీలని ఆయనకు అందజేశారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ ఓకా దాన్ని పరిశీలించాల్సి ఉందని చెప్పి తదుపరి విచారణ జనవరి 2కి వాయిదా వేశారు. ఆ రోజు తమ తరపున హాజరయ్యే సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి ఉండని కారణంగా జనవరి 9కి వాయిదా వేయాలని వైకాపా రాజ్యసభ సభ్యుడు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టుకు అడిగితే దాన్ని దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తి తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేశారు. అసలు విషయం ఏంటంటే జగన్ అక్రమాస్తుల కేసులో 5 వ్యక్తులు దాఖలు చేసిన 125 పిటిషన్లు ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పెండింగ్లో ఉన్నాయనేది తేలింది. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్తూ అఫిడవిట్ దాఖలు చేయాలన్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో నమోదైన 11 కేసుల్లో 120 మంది నిందితులు ఉన్నారు. వాళ్ళందరి మీద ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. అయితే 861 మంది సాక్షులు ఉంటూ తెలిపారు. ట్రయల్ కోర్టులో మొత్తం 11 కేసులు కలిపి 86 డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. అంటే కొట్టేయండి అని అడిగే పిటిషన్లు 86 ఉన్నాయి. అన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. ఒక్క దాని మీద కూడా విచారణ కంప్లీట్ కావాలి. అందులో జగన్మోహన్ రెడ్డే 11 డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడు. హైకోర్టులో 40 పిటిషన్లు, అంటే కింద కొట్టేస్తే హైకోర్టుకి వెళ్తారు, అక్కడ 40 పిటిషన్లు ఉన్నాయి. అందులో 27 పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో 15 పిటిషన్లు ఉన్నాయి, అంటే హైకోర్టు కూడా కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్తారు, అక్కడ 15 పిటిషన్లు ఉన్నాయి. అందులో 12 పెండింగ్లో ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఇచ్చినటువంటి లెక్క.